మందకృష్ణ మాదిగ అంబేద్కర్ గారిని సంబోధించారా ఒకసారి చూడండి. అంబేద్కర్ గారు ఎప్పుడైనా సంబోధించాడా? లే. అంబేద్కర్ అయిన మాలనాయకుడు అంబేద్కర్. సిగ్గుతో నవ్వుతారు ఇవాళ సమాజం అందరూ కూడా. ఇంకా 4 రోజులైతే చిదరించుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే తెలియదు. ఇవాళ మన మీ మాదిగ జాతి బిడ్డే ఉన్నాడు కదా గాలి వినోద్ కుమార్ గారు. నిజంగా నాకు తెలిసి ఇవాళ న్యాయశాస్త్రములో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆయన ఒక గొప్ప న్యాయ కోవిదుడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను అంబేద్కర్ లాగా గొప్ప జడ్జిని కావాలి, అంటే ఒక న్యాయవాది కావాలి, ఈ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి కావాలి అని కలలు కన్నాడట. ఆ యాంబిషన్ తోటే ఆయన చదువుకున్నాడు. ఆయనే చెప్తున్నాడు కదా, మాలలు చెప్పట్లే కదా. తెలంగాణ వస్తే అరయ్యా తెలంగాణలో వస్తే ఏబిసిడి వర్గీకరణ వల్ల ఏం జరగదని ఆయన నష్టపోయేది ముఖ్యంగా మాదిగలే అంటారు. ఎందుకు అంటే తెలంగాణలో జనాభా ప్రాతిపదికన 12% మాదిగలు ఉన్నారు. 12% రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకా వాళ్ళు సరిపోదు అని ఆయన చెప్తాడు. కానీ ఇప్పుడు అసలు ఏబిసిడి ఎట్లా చేస్తారు చూసారా మీరు? అసలు ఏబిసిడి వర్గీకరణ ఎంపారికల్ డేటా కావాలంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఏబిసిడి వర్గీకరణ ఎందుకు సంఖ్యలు గుద్దుకుంటారో నాకు అర్థం కావట్లే. ఇదంతా ఈజీగా అయితే సంతోషం, మనం కాదనట్లే. కానీ అంత ఈజీగా ఎంత క్లియర్గా చెప్పారు. ఎంపారికల్ డేటా కావాలంటూ ఏ రంగాలలో ఎంతమంది ఏ కులం ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పారు. ఎస్, తెలంగాణలో మాలలు మాదిగలు సమానంగా లేరా? సరే, గతంలో 2014 కాదు నాకు తెలిసి 2004 వరకు, 2004 వరకు, నేను 2004 నల్లగొండ డిఎస్సి లిస్ట్ చూసా. 2004 వరకు 2004 డిఎస్సిలో అత్యధికంగా మాదిగలు ఉద్యోగాలు పొందారు. ఎస్, అప్పుడు గోడ కంటించేది డిఓ నల్లగొండ గోడకు. నేను అందులో టోటల్ ఇస్తే మాదిగల శాతం ఉంది. ఎందుకు ఉంది అంటే 2004 కంటే పూర్వం యాక్చువల్గా మాదిగలు కొంత చదువుకోవడంలో కొంత లేటు వరుసలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాలడు ఎందుకు ముందున్నారంటే ఒకవైపు బట్టల వ్యాపారం చేసుకుంటూ వ్యాపార రీత్యా అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని అలవర్చుకొని పిల్లల్ని ఎంత కష్టపడైనా జీతాలుండైనా కష్టపడైనా మరి ఆ పిల్లల్ని చదివించుకున్నారు. అందువల్ల వాళ్ళు ఒక 40-50 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో అడ్వాన్స్గా ఉండడం వల్ల, హాస్టల్లో చేర్పించడం వల్ల మాదిగల కంటే మాలలు కొంచెం హాస్టల్లో ఎక్కువ శాతం చదువుకునేవారు. ఆ తర్వాత మాలలను చూసి మా పిల్లల్ని కూడా చదివించుకోవాలని చెప్పేసి మాదిగలను కూడా చదివించడంలో భాగంగా ఒక 20-30 సంవత్సరాలు, 20-30 సంవత్సరంలో కాదు, ఒక 20 సంవత్సరాల గ్యాప్ తోటి మాలలతో సమానంగా మాదిగలు కూడా హాస్టల్లో రావడం, విద్య చేయటం, ఉద్యోగాలు సంపాదించుకోవడం. ఇవాళ ఎంతమంది చూడండి, కానిస్టేబుల్ చూడండి. ఒకప్పుడు వాస్తవంగా ఎక్కడ చూసినా 1-2 మాలలు కనపడేది ఊర్లల్లో. అయ్యో మాలలు ఎక్కువ ఉద్యోగం అనేది ఒక 30 సంవత్సరాల కింద. నేను చదువుకునేటప్పుడు కూడా నాకు మొట్టమొదటి నౌకరు 1995లో వచ్చింది. ఆనాడు మా ఊరిలో 3 మాదిగ ఎంప్లాయర్స్ ఉండే. కానీ ఇవాళ ఒక 15 మంది మాదిగ ఎంప్లాయర్స్ ఉన్నారు, మాల ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది ఇది అంటే ఆ సందర్భంలో ఆ సమయం నాటికి 2004 నాటికి అర్హులైనటువంటి చదువుకున్నటువంటి మాదిగ విద్యార్థులు అందుబాటులో లేరు. కాబట్టి ఇప్పుడు అందరూ అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాలలో, అన్ని కులాలలో, అన్ని ఇండ్లలో అందరూ చదువుకుంటూనే ఉన్నారు. ఎవరు కూడా ఖాళీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు లేరు. కాబట్టి గత 2004 అంటే సుమారుగా ఒక 20-30 సంవత్సరాలకు వెళ్ళి ఇవాళ మాలలతో సమానంగా మాదిగలు కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మాదిగ సోదరులారా, గతం ఉండే లేదు, ఇప్పుడు అందరూ సమానంగా ఉన్నారు. అయినా ఇంకా మీకు అసంతృప్తి ఉంది, ఎవరికైనా ఉంటుంది. అయినా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో మాల మేధావులందరూ కూడా కూర్చుంటున్నారు, మాదిగ మేధావులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిర్రు. వీరందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి రావాలని నేను కూడా, అంటే మనమే ఎవరికి ఎంత
ఎవరి జనాభా ఎంత, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, ఒక ఎంపారికల్ డేటా ఆధారంగా పంచాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంపారికల్ డేటా లేకుండా, ఇది రామచంద్రరాజు కమిషన్ అండి. ఏం రామచంద్రరాజు కమిషన్ అండి? అసలు ఏం ఏబిసిడి వర్గీకరణ అండి? అది ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. ఏబిసిడి వర్గీకరణ మాదిగల మీదనో, దళితుల మీదనో, లేకపోతే ఇంకోరి మీదనో ప్రేమతో చేసినటువంటి వర్గీకరణ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మెదడులో పుట్టినటువంటి ఒక విషపుత్రిక. ఎందుకంటే ఎప్పుడైతే దగ్గుపాటి సెంచురామయ్య కారం చేడు సంఘటనలు చేసి చుండూరు మాదిగల మీద మారణ హోమం సృష్టించిండో దానికి కలత చెందినటువంటి మాదిగ మేధావులైనటువంటి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, కలికూరి ప్రసాద్ గారు, అరే కత్తి పద్మారావు గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసిండండి. తన ఉద్యోగానికి రాజీనామా చేసి చుండూరు సంఘటన పైన పోరాటం చేసిండండి. నీరుకొండ, పదిరికుప్పం, లక్ష్మీపేట ఇలా దళిత దాడులు ఎన్నోటి మీద. మరి అది మాలలు చేసిన త్యాగం కాదా? మందకృష్ణ గారు, మాదిగ సోదరులారా, రవీందర్ గారు చెప్పండి ఒకసారి. కాబట్టి ఓకే, సంతోషం. ఎప్పుడైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి సెంచిరామయ్య, అక్కడ ఉన్నటువంటి కమ్మలు, మరి వాళ్ళు ఏకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఒక జాతీయ స్థాయిలో ఒక చలనాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో అలజడి సృష్టించి పార్లమెంటుని గడగడలాడించినటువంటి ఈ యొక్క మాల యోధులు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ గుర్తు లేదా? ఇది సత్యం కాదా? కళ్ళ ముందులో కనబడే నిజం కాదా? మరి మాలలు ఒకవేళ మనువాదులే అయితే చుండూరులో మాదిగల పక్షాన ఎందుకు కొట్లాడతారండి? కత్తి పద్మారావు గారు తమ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేస్తారండి? ఇలా ఎంత మన ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఇక కమ్మలు, నాయుళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే అంత ఇక అప్పుడు పుట్టినటువంటి ఆలోచనే ఈ మాలలు రాజకీయంగా, జనాభా పరంగా మంచి యోధులున్నారు, వాళ్ళు తెలివి ఉంది, వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మాలలు మాదిగలు ఒకటైతే మా రాజ్యాధికార కోటలు బద్దలవుతాయనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా, అగ్రవర్ణాలందరూ కూడా ఏకమై ఎట్లా ఈ యొక్క రాస పుండుని సృష్టించిండ్రు. మందకృష్ణ మాదిగ అనుకుంటుండే నేనే ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటి పునాదిని వేసింది, ఏబిసిడి వర్గీకరణ కొరకు పోరాటం చేసింది. కాదు నాయనా, ఇది అంతకుముందే సదా లక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, మహేంద్రనాథ్ అనేటటువంటి ఇంకొక నాయకుడు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి విషయమే, ప్రశ్నిస్తున్నటువంటి విషయమే. కానీ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆనాడున్నటువంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడున్నటువంటి వాళ్ళు కొంత ఆలోచన చేసి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ఏబిసిడి వర్గీకరణ పదాన్ని తీసుకురావడం వల్ల దళితులలో ఐక్యత దెబ్బతింటుంది, మనం రాజ్యాధికారానికి దూరం అవుతామనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆ సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. ఎస్, అంత ఆవేశంగా పోలే. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు వెన్ను దన్నుతోటి అప్పుడు ఈ యొక్క మందకృష్ణ మాదిగ వారి నాయకత్వాన్ని బలపరిచి ఆర్థికంగా, ప్రచార మాధ్యమాలుగా, టీవీలలో చేదోడు వాదోడుని అందించి అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ తీసుకొచ్చి ఉద్యమాన్ని మరి ఒక మహాసంద్రంగా, ఎస్ అది ఒక ఉద్యమాన్ని ఒక మహాసంద్రంగా తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎస్, కడుపులు రగిలి ఉన్నారు వాళ్ళు వాస్తవంగా. అప్పుడు కనపడ్డటువంటి సత్యమే అది నిజమే. ఆనాడున్నటువంటి సందర్భం ఏమైనప్పటికీ కూడా ఆ 1994లో పురుడు పోసుకున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం నాటికి, ఎస్ ఇది తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా మాదిగలలో ఆవేశం ఉన్నది వాస్తవంగా.
మాలలు ఎక్కువగా చూస్తున్నప్పుడు కూడా కొంత ఆ 1990 నాటికి మాలలు ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో మాదిగల ఉద్యోగులు లేరు. దాంతో ప్రతి ఒక్క ఆశాజీవి పెడతామంటే ఎవరికైనా సంతోషమే. అరే ఏబిసిడీల్లో వర్గీకరణ కనుక వస్తే మాదిగలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. మందకృష్ణకు చేదోడు ఓదోడుగా నిలబడ్డారు. కానీ దాంతో ఏబిసిడి వర్గీకరణ మరి సాధ్యమైంది. కొంత లబ్ధి పొందినటువంటి వాస్తవమే. కానీ ఆ రామచంద్రరాజు కమిషన్ అనేటటువంటిది వాళ్ళు అనుకోని పేర్చి కూర్చినటువంటి వర్గీకరణ. పెట్టేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్న పెడతాడన్న ఉద్దేశంతో, అంటే ఇక్కడ ఏంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం, మాలల్ని అనగదొక్కాలి, మాలల్ని రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలి, మాలల్ని ఉద్యోగులుగా దూరంగా ఉంచాలి. అంటే కేవలం మాదిగల పక్షాన ఉండటమే కాదు, మాదిగల ఓటు బ్యాంకును మలుపుకోవడానికి అప్పటికే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి గుండాగుత్తగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి కాంగ్రెస్కు మాత్రమే వాళ్ళు ఫాలోవర్స్గా ఉన్నటువంటి సందర్భం. ఇక ఎట్లా చేసైనా మనం వీళ్ళని మార్చలేము. కనీసం ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి నిదానాన్ని ఎత్తుకోవడం ద్వారా కొంతమందినైనా ఇటు మా ఓటు బ్యాంక్గా మళ్లించుకోవచ్చు, ఇటు మాల యొక్క ఐక్యతను దెబ్బతీయవచ్చు, వీళ్ళకు సుదీర్ఘంగా రాజ్యాధికారానికి దూరంగా ఉంచవచ్చు, మన పదవులను కాపాడుకోవచ్చు అనేటటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ఆయన ఆ విధంగా ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తన యొక్క అండదండలు, తన యొక్క ఆర్థిక సహకారాలు అన్ని రకాలుగా చేయటం ద్వారా ఈ ఉద్యమానికి అంత హైప్ రావటం జరిగింది. దాంతో మరి ఏం చేయలేనటువంటి ఈ మాలలు, మీరేం మాలలు అంటారు, మేము అంబేద్కరిస్టులు అంటాం మా దృష్టిలో. ఎందుకంటే మా ప్రధాన ఉద్దేశం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా కాదు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే బహుజనులు, ఎస్సీలు రాజ్యాధికారానికి రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో కమ్యూనల్ అవార్డు వచ్చిన తర్వాత, కమ్యూనల్ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, మనం రాజ్యాధికారానికి చేరికల్లో ఉన్నాం, మీరు గోడల మీద రాసుకోండి అని 1932లో చెప్పిండు. అసలు రిజర్వేషన్ అనేటటువంటి ఆలోచన అంబేద్కర్ది కానే కాదు. ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అడుగుతాడు. కమ్యూనల్ అవార్డు అంటే ప్రత్యేక నియోజకవర్గాలు. మాకు రాజ్యాధికారం కావాలంటే మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని కోరుకుంటాం. మా ప్రజల్ని మేమే ఎన్నుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం. సో దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోవడం, కమ్యూనల్ అవార్డు ప్రకటించడం, దానికి మన పెద్ద మనిషి ఆయన గాంధీ గారు అడ్డుపుల్ల వేయడం, మరి దాంతో ఆ కమ్యూనల్ అవార్డు ఆయన ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టడం. అప్పుడు కొంతమంది మేధావులు అంబేద్కర్ గారికి కూడా మళ్ళీ కొంత ఆలోచన చేసి ఈ దేశం ఎటో పోతట్టుంది, అంబేద్కర్కే ప్రాణహాని ఉంది, కాబట్టి అంబేద్కర్ గారు మీరు కమ్యూనల్ అవార్డుని విరమించుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమన్నా నీ జాతి కొరకు మీరు ఆలోచన చేయండి అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచన చేసి అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇది ఖచ్చితంగా మాకు విద్యా ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ విధంగా డిమాండ్ చేయడం ద్వారా మరి వచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లే. అసలు రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయో కూడా తెలియని విధానంలో మనం ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఈ దేశంలో గాంధీ గారు జన్మించకపోయినా ఇంకో 100 సంవత్సరాలకైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది. కానీ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కనుక జన్మించకుంటే ఇంకో 1000 సంవత్సరాలకైనా ఈ యొక్క భారతదేశంలో దళితులకు ఈ యొక్క రాజ్యాధికారం కాదు కదా, చదువుకునే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ కూడా ఉండకపోయేది. కాబట్టి ఇప్పటికైనా నేను మరొక్కసారి మన 2 వర్గాల ప్రజలకు, మాలలకు, మాదిగలకు ఈ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా వినమ్రంగా చేతులు జోడించి ఏబిసిడి వర్గీకరణ చేసుకుందాం. ఎవడో కాదు చేయాల్సింది, మనమే మేధావులుగా కూర్చుందాం. మేధావులుగా కూర్చొని ఏం చేద్దాం? అసలు ఈ ఏబిసిడి వర్గీకరణ ఎంత స్పష్టంగా చెప్పిరంటే, ఎవరికైతే రాజ్యాంగ ఫలాలు అందలేదో ఆ వర్గాలకు కల్పించాలి
వాళ్ళకు కల్పించాలి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన దామాష ప్రకటన ఇవ్వాలి అని చెప్పిండ్రు. చాలా స్పష్టంగా ఉంది. మరి కానీ ఇవాళ దీనికి విధానానికి ఒప్పుకుంటారా? మరి ఏం కావాలి? ఇప్పటి వరకు చదువుకు దూరంగా ఉన్నటువంటి సమాజం ఉంది. వాళ్ళ లెక్కలు తీయాలి, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ ఉద్యోగానికి వచ్చిందాక వాళ్ళని వెయిట్ చేయాలి, వాళ్ళకి బ్యాక్లాగ్లు అట్లనే ఉంచాలి. ఫస్ట్ జనాభా గణన చేయాలి. మరి ఎప్పుడు జనాభా గణన చేస్తారు? ఎప్పుడు వర్గీకరణ చేస్తారు? ఇదొక చిక్కుముడి విప్పిన ప్రశ్న. అని అందుకనే ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, రామచంద్రరావు కమిషన్ అది వండివార్చిన కమిషన్, ABCD అని 4 వర్గాలు చేసిండ్రు. అసలు లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే 59 కులాలలో లబ్ధి పొందింది ప్రధానంగా ఆంధ్రాలో మాలలు. అంటే ఉమ్మడి ఉన్నప్పుడు మాలలు ఎక్కువగా తిన్నారు, దాని తర్వాత మాదిగలు ఎక్కువ తిన్నారు. కానీ అసలు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, అసలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా కనీసం అంటే 6-7 కులాలు మాత్రమే చదువుకున్నాయి. ఇంకా 40% కులాలు చదువుకు దూరంగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏ విధంగా మనం ABCD వర్గీకరణ చేస్తాం? రామచంద్రరాజు కమిషన్ ఒకటే చెప్పింది, మాలలకు 6, మాదిగలకు 7, రెల్లికి 1, ఆది ఆంధ్రకు 1 అని పెట్టింది. మరి అలాంటప్పుడు ఏముండాలి? మరి ఏ ఎడు పోవాలి? డి ఎడు పోవాలి. మళ్ళపా డి ఆయన లేకపోతే బి ఆయనకు, ఏ ఆయన లేకపోతే బి ఆయనకు. ఇది ఎట్లా న్యాయసమ్మతం అండి? వర్గీకరణ చేసిందే అందరికి లబ్ధి పొందాలని కదా. మరి ఏని తీసి బీకి, డీని తీసి బీకి ఎలా ఇస్తాం? ఇదెంత దుర్మార్గమైనటువంటి వర్గీకరణ, ఇదెంత దుర్మార్గమైనటువంటి కమిషన్ రిపోర్ట్. ఇది అన్యాయం కాదా? కాశీం గారు అదే అంటారు. ది గ్రేట్ ప్రొఫెసర్ కాశీం గారు, మేం వర్గీకరణ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నీకెట్లా ఉద్యోగం వచ్చిందండి? నువ్వు అట్లా ఏ నుంచి బీకి వచ్చిన వ్యక్తివే కదా, ఏ నుంచి బీకి ఉద్యోగం సంపాదించిన వ్యక్తిగా కదా. మరి నీకు అనిపించట్లేదు, అయ్యో నేను ఏవని సొమ్ము తీసుకున్నా కదా, ఏవని ఉద్యోగం నేను దొబ్బి తిన్నా కదా అనే ఆలోచన నీకు రాలేదా ఎన్నడన్నా? ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నా, మాదిగలకు జగజీవన్ రావు ఉండాల్సిందే, మాలలకు అంబేద్కర్. కథ విభజించేసారు. అంబేద్కర్ని ఒక కులానికి నాయకుని చేసేసారు, ఒక వర్గానికి నాయకుని చేసేసారు. అరే నాయన, మాదిగలు కొలవకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నెత్తిన పెట్టి పూజించుకునేటటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు రవై. ఇవాళ మనం పెట్టుకోకున్న అంబేద్కర్ని ఇవాళ చూడు, ఒక పక్క రాజ్యాంగాన్ని వేసుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, ఒక పక్కన రాజ్యాంగానికి పొర్లు దండాలు పెడుతున్నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, ఆయన మేధస్సు, ఆయన రాజ్యాంగం చుట్టూ తిప్పినటువంటి ఈ యొక్క ఓట్ల గుంపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు అనే ఆయుధం. కానీ ఇవాళ మన ఓటుని ఎంత తాకట్టు పెడుతున్నామంటే పదవుల కొరకు, ప్రాధాన్యతల కొరకు, పైరవీల కొరకు. నా వెనక ఇంతమంది ఉన్నారు, నా వెనక ఇంతమంది ఉన్నారు గుంపులు. మేధావులారా, కుల సంఘాలు ఈ దేశంలో అసలు మహారాష్ట్రలో కుల సంఘాలు లేవు, బీహార్లో కుల సంఘాలు లేవు, ఉత్తరప్రదేశ్లో కుల సంఘాలు లేవు, పంజాబ్లో కుల సంఘాలు లేవు, ఏ రాష్ట్రంలో కుల సంఘాలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కుల సంఘాలు ఉంటాయి. వీళ్ళు కులాల పంచాయతీ. ఈ దేశంలో కేవలం రాజ్యాధికారం పోరాటం చేయడానికి పాశ్వాన్ గారు పార్టీని పెట్టిండు, మాయావతి కాంశీరామ్ గారు పార్టీ పెట్టిండ్రు. ఆనాడు డాక్టర్ మన కాంశీరామ్ గారు ఒక మాట చెప్తాడు, అరే బెగ్గర్ టు ఫైటింగ్ ఆన్ అనదర్ బెగ్గర్. అంటే ఒక బిచ్చగాడు ఇంకో బిచ్చగానితోటి ఫైటింగ్ చేయటమే ఈ వర్గీకరణ అని చెప్పేసి. ఏముందా? ఒక్కటి 6 మాదిగా, 6 మాల, 7 మాదిగా, దీ ఒక్కదాని కొరకైనా ఫైటింగ్? అరే ఒక పక్క రాజ్యాధికారాన్ని దోసుకు తింటున్నారా 3% ఉన్నటువంటి వాళ్ళు. అది కదా కాంశీరామ్ గారు కొట్లాడింది. అసలు ABCD వర్గీకరణకు పురుడు పోసుకుందే కాంశీరామ్ గారి యొక్క పోరాట పటిమను చూసి భయపడి. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని చేపట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయింది.
ప్రధానమంత్రి పీఠానికి దగ్గరగా పోయింది. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిండు. ఇలా పంజాబ్, ఇలా ఒక్కొక్క రాష్ట్రం రాజ్యాధికారానికి దగ్గరైతుంటే ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్, అటు మరాఠాలో అథవాలే, పాశ్వాన్ తదనంతరం చిరాగ్ పాశ్వాన్, వీళ్ళందరూ ఎందుకు ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటిది ఇలా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. కానీ అంతిమంగా అంబేద్కర్ ఆలోచన విధానం రాజ్యాధికారానికి రావటం కదా, అది కదా కావాల్సింది, దానికి కదా మనం పోరాడాల్సింది. అందుకనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్ప రాజ్యాధికారం వైపు మన పయనం రూట్ మారుతుంది అనేటటువంటి ఆలోచన విధానంతో. అక్కడ ఎప్పుడైతే 1991లో జింకానా కాలేజ్ గ్రౌండ్స్లో కానీ నల్లగొండలో పెట్టినటువంటి బీఎస్పీ మీటింగ్, కాన్షీరామ్ గారి మీటింగ్ను చూసినటువంటి హడలిపోయినటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి, అబ్బా ఈ యొక్క బీఎస్పీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేస్తుందో అని చెప్పేసి ఆనాడే మరి బీఎస్పీ పార్టీకి సుమారుగా మరి తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ఒప్పందాన్ని ఈనాడు ఎన్డీఏ కూటమి అని, యూపీఏ కూటమి అని, ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు అట్లా మన బీజేపీ ముగ్గురు కలిసి ఆ విధంగా తమ యొక్క ఉనికిని చాటుకున్నారో, ఆనాడు కనుక కాన్షీరామ్ గారు ఒప్పుకొని ఉంటే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి రాసపుండు పుట్టేదే కాదు. ఇవాళ ఈ పాటికి మనం రాజ్యాధికారంలో కాదు, ఎవరో ఒకరు మాలనో, మాదిగనో, బైండ్లనో, మాలదాసుల వాళ్ళు ఇవాళ రాజ్యాధికారానికి వచ్చేది. కానీ ఇవాళ ఈ యొక్క వర్గీకరణ అనేటటువంటి ఒక రాస పుండు ఏదైతే ఉందో, ఇవాళ ఇద్దరి మధ్యన వైషమ్యాలను పెట్టి, ఇద్దరి మధ్యన ఒక శైవులు వైష్ణవులుగా ఒక పంచాది. మరి ఇది నిజంగా ఎప్పుడు వీళ్ళు ఏకమవుతారో అదొక $100 ప్రశ్నగానే మిగిలిపోతుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ కూడా ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఆలోచన దృక్పథంతో ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి. ఇటు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు. నేను మాల సోదరులకు కూడా చెప్తా ఉన్నాను, ఇక నుంచి మీరు ఎవరైనా మాలలు కానీ, మాలమానాడు ఉద్యమ నాయకులు కానీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయకండి. మీకు చేతనైతే మాలమహానాడు నాయకులారా, మీకు చేతనైతే ఏదో 4 నడిబొడ్డులో 4 మీటింగులు పెట్టుకొని 4 వీడియో ఫోటోలు తీసుకొచ్చి వాట్సాప్లు తీసుకొచ్చి పోరాటాలు చేయటం కాదు మిత్రులారా. మీకు చేతనైతే మీరు గ్రామాలలోకి వెళ్ళండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, వాళ్ళను జ్ఞానవంతులు చేయండి, వాళ్ళని ఉద్యోగాల వైపు మళ్ళీ విధంగా ప్రయత్నం చేయండి, చదువుకునే విధంగా ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మనం మళ్ళీ రాజ్యాధికారానికి దూరంగా కాకుండా మనం అందరం, ఇటు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, అందరూ కలిసిమెలిసి, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ బాగానే ఉన్నారండి. మాల మాదిగలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ వర్గీకరణ అనేటటువంటి అసలు ఆ ముచ్చటే లేదు. ఎప్పుడో మర్చిపోయారు 30 సంవత్సరాల కింద 2004లో ఎప్పుడైతే కొట్టేసిరుగో దాంతో మర్చిపోయారు. మంచిగా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో నరేందర్ మోడీ గారు వచ్చి మళ్ళీ ఏదో మందకృష్ణ గారిని ఆలింగనం చేసుకుని మీకు మళ్ళీ ఒక చిగురుటాకులాగా, అంటే ఎండిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి ఉద్యమానికి నారు పోసి మళ్ళీ చంద్రబాబు నీరు పోస్తే ఇప్పుడు మళ్ళీ నారు పోస్తే ఈయన నీరు పోసి ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ ఒక కొత్త పుంతలు దొక్కించే విధంగా, మళ్ళీ ఈ యొక్క జాతిని విడగొట్టే విధంగా మళ్ళీ కొత్త ఎత్తుగడ. కాబట్టి మీకు మరొకసారి నేను ఈ మాలల పక్షాన నేను కూడా సుప్రీంకోర్టు తీర్పుని హర్షిస్తూనే న్యాయబద్ధంగా మన వాటాల్ని పంచుకుందాం. న్యాయబద్ధంగా ఎవరికైతే ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాలు అందలేదో వాళ్లకు అందే విధంగా మనం కృషి చేద్దాం. ఏబిసిడి వర్గీకరణ చూడండి మీరు. ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి ఏ అనేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారు, డి అనేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? వాస్తవంగా ఏలో ఉండాల్సింది ఈ ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు ఉండాలి. అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 కులాలలో ప్రధానంగా ఉద్యోగాలు సంపాదించింది 2 కులాలు, మాలలు, మాదిగలు. లబ్ధి పొందింది హైయెస్ట్
అయితే ఒక 2-3 ఒక శాతం మాలలు హైయెస్ట్ ఉండొచ్చు. ఈ 10-20 సంవత్సరాలలో అది కూడా తెలంగాణలో పోయింది. అయితే ఆంధ్రాలో కొంత మాలలు ఇప్పటికి కూడా ఎక్కువ ఉండొచ్చు అని నా అభిప్రాయం. అయినా ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి తెలంగాణ ఉద్యమంతో కొట్టుకపోయింది. అది యాక్చువల్గా ఆంధ్రాలో ఉన్నటువంటి మాలల మీద వచ్చినటువంటి ఒక దురద ఉద్యమం ఇది. కానీ అది చిన్నగా తెలంగాణకు అంటుకుంది. ఇవాళ తెలంగాణలో కూడా అది పురుడు పోసుకుంది. ఇవాళ తెలంగాణ బలంగా ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో ఆకలితో ఉన్నారు, ఉద్యోగాలు లేక మాకేదో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మీరు మాలలకు నేను మరొకటి చెప్పేది ఒకటే, వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఆధారంగా తీసుకొని, వాళ్ళ యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాతిని ఐక్యం చేయడంలో మీరు ముందుండండి. వాస్తవంగా ఎక్కడ ఉండండి ఇలా అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి మాలలు నేను అనుకుంటా. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి రావట్లేదా? ఇలా జనాభా పరంగా ఇంతమంది ఉండి కూడా ఒక ఉద్యమం తీస్తే, మాలలు ఒక ఉద్యమం తీస్తే పట్టుమని 10 మంది రావట్లేదంటే కారణం ఏంటండి? వాళ్ళందరూ ఉద్యోగస్తులని కాదు, అక్కడ ఎవరి పనిలో వాళ్ళు పోతున్నారు. మరి దీంతో మనకేందో సచ్చేదిలే అనేటువంటి ఆలోచనతో నిర్లిప్తంగా ఉండడం వల్ల ఇవాళ మిగతా సమాజం, బహుజన సమాజం కానీ, వర్గవర్ణ సమాజం కానీ, ఇవాళ సోషల్ మీడియా కూడా చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ సోషల్ మీడియాలో మాదిగా ఉద్యమకారులు రోడ్ల మీదకి దండోపదండాలుగా తరలి వస్తున్నారు. మాలలు పిలుపునియంగానే పట్టుమని 10 మంది రావట్లే. పలసన కాదా? మరి జనం ఎలా వస్తారు? వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఏడ బోధిస్తుర్రు, ఏడ పోరాడుతుర్రు? ఎక్కడ? పల్లెలకు కదా మనం పోవాల్సింది, గ్రామాల ప్రాంతాలకు కదా పోవాల్సింది. ఒక ఆయన మెసేజ్ పెడితే మీటింగ్ ఉంది రండి, ఎట్లా వస్తారండి? ఇది కాదు ఉద్యమాన్ని. ఎవరైతే ఇప్పటి వరకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా లబ్ధి పొందినటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఇక దీన్ని ఎవరు ఆపరలు? ఏబిసిడి వర్గీకరణ అంటే దాన్ని ఎవరు ఆపరలు? అది దానిపైన అది చేసుకోపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టుగా వచ్చేవాడికి వస్తాయి, పోయేవానికి పోతాయి. అర్హత ఉన్నవాడందరికీ ఉద్యోగాలు వస్తాయి. అర్హత లేనివాడు దూరంగానే ఉంటాడు. కానీ నేను మళ్ళొక్కసారి ఇటు మాలలకు, ఇటు మాదిగలకు, రెల్లీలకు, ఎరకలకు, యానాదులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నా యూట్యూబ్ ద్వారా. మనమందరం ఈ యొక్క రాజ్యాధికారం వైపు పయనిద్దాం. ఈ రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం. అలా అడుగులు వేయాలంటే చదువుకున్న ఎస్సీ, చదువుకున్న బీసీ, చదువుకున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చెప్పాల్సిందే. అంబేద్కర్ నిజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. వాట్ అబౌట్ అంబేద్కర్ ఏం కోరుకున్నారు, ఇవాళ మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అనేటటువంటిది చెప్పాలి. అంబేద్కర్ కనుమరుగైపోతున్నాడు. ఇప్పటికే అంబేద్కర్ ఒక ఉత్సవ విగ్రహంగా మెలిగిపోయినాడు. అసలు అంబేద్కర్ అంటే ఎవరు అని మాదిగలే అడిగేటటువంటి ఒక ఐఏఎస్ కొడుకు, ఒక ఐపీఎస్ కొడుకు, ఒక డాక్టర్ కొడుకే ఈ విగ్రహం ఎవరిది నానా అని అడిగే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి అంబేద్కర్ గారిని మీ పిల్లలకు పరిచయం చేయండి. ఇవాళ నేనంటున్నా ప్రతి ఒక్క ఎస్సీ, ఇటు మాదిగ ఉద్యోగి కానీ, మాల ఉద్యోగి కానీ ఉద్యోగాలు చేసి 4 పైసలు సంపాదించుకొని సూటు బూటు, కారు, బంగ్లా వచ్చిన తర్వాత ఈ సమాజాన్ని వదిలేస్తున్నారు, ఈ కులాన్ని వదిలేస్తున్నారు, త్యజిస్తున్నారు. ఒక ఆయన క్రిస్టియన్, గౌరవ మర్యాదల కొరకు పో, కానీ జాతిని వదిలేక. ఒక ఆయన బ్రాహ్మణులాగానే వేషాలు వేసుకొని బ్రాహ్మణుడిగా వేషం మార్చుకుంటున్నాడు. ఆయన నేను దళితుని కాదు, నేను బ్రాహ్మణుని అగ్రవర్ణాన్ని సృష్టించుకోవడం విధంగా తయారవుతున్నాడు. అది కాదు. నువ్వు వేషం మార్చుకో, ఏదైనా మార్చుకో, కానీ జాతిని మాత్రం మర్చిపోకు. నువ్వు వేషం మార్చినా, భాష మార్చినా, ప్రాంతం మార్చినా, కానీ ఏ ప్రాంతంలో ఉన్నా నీ యొక్క జాతిని మరవద్దు. జాతిని మరవకుండా మనమందరం కూడా మరి ప్రతి ఎవరైనా మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, ఇవాళ ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక మాల ఎస్ఐ కావచ్చు, ఒక మాదిగ ఎస్ఐ కావచ్చు, ఒక మాల ఐఏఎస్ కావచ్చు, ఒక మాదిగ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. నీ జాతికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కల్పించండి. మనం అంబేద్కర్ చెప్పింది అదే. అలాంటి అవకాశాలను కల్పించాలి. రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా
తమ యొక్క జాతిని ఇవాళ 3% ఉన్నటువంటి రెడ్లు ఇవాళ రాజ్యాధికారంతో ఏ పదవిలో చూసినా ప్రతి దాంట్లో ఒక్కొక్కరికి 7-8 శాఖల్ని కేటాయిస్తూ అగ్రవర్ణాల వరకు పెద్ద పీటలు ఇస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరా? మాలలు మాదిగలు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ కన్నా చీఫ్ సెక్రటరీగా ఉన్నారా? ఏ డిపార్ట్మెంట్ కన్నా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉన్నారా? మరి ఎందుకు ఆ వైపు పోరాటాలు ఎందుకు చేయట్లే? ఇంతసేపు ఒక వర్గీకరణేనా? ఇక వేరే మార్గాలు లేవా? నిధులు లేవా? నిధులు ఎక్కడ పోతున్నాయి? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎడిపోతున్నాయి, ఎస్సీ సప్లాన్ నిధులు ఎడిపోతున్నాయి. వీటి మీద ఎవరు ప్రశ్నించట్లే. అంటే ఇక్కడ ఏం లేదు, దీని ఒకదాన్ని బూచీని చూపి ఈ రాజకీయ పార్టీలు ఏంటి అంటే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ బూచి చూపి ఏబిసి అంటే దళిత వర్గాలు ఏకం కాకుండా ఉండి మన కాన్సన్ట్రేషన్ పక్కకు మలిపి ఎప్పుడు కూడా ఆ సీఎం సీటు వైపు మనం చూడొద్దు, కన్నెత్తి కూడా చూడొద్దు. సీఎం సీటునే కాదు ఏ సీట్ని కూడా చూడొద్దు అనేదే వాళ్ళ యొక్క దూరాలోచన. మనమేం దురాలోచన అనుకుంటాం కానీ వాళ్ళది దూరాలోచన. కాబట్టి ఈ యొక్క మనం దురాలోచనను మర్చిపోయి మనం కూడా దూరాలోచన చేయాలి, రాజ్యాధికారం వైపు పయనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో ఆ వైపు చదువుకున్న జ్ఞానవంతులైన మనం కొట్లాడి బలిదానాలు చేసి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అమరులైనటువంటి అమరవీరులు ఎవరయ్యా? ఎవరు? మాలమాదిగలే కాదా? అత్యధికంగా మరణించిన ఎవరు? మాలమాదిగలే కాదా? అట్లనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో, ప్రత్యేక స్వరాష్ట్రంలో మనమే రాజ్యాన్ని ఏలుకోవాలంటే, మనం రాజ్యాధికారం వైపు పయనించాలంటే మనం పల్లెలకు ప్రయాణం చేయాలి, పల్లెలకు పోవాల్సిందే, పల్లెల్లో మన జాతిని మేలుకొల్పాల్సిందే, పల్లెలో మనం జాతిని మేలుకొల్పాలి, రాజ్యాధికారం వైపు పయనించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెబుతూ మరొకసారి మీరందరూ కూడా అంబేద్కర్ బహుజన కెరటాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.